నేటి పంచాంగం వివరణ జూన్ 8, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి విధియ సాయంత్రం 4 గంటల వరకు. వారం శనివారం, స్థిరవాసరే. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 7 గంటల 44 నిమిషముల వరకు. యోగం గండ, సాయంత్రం 6 గంటల 27 నిమిషముల వరకు. కరణం కౌలవ, సాయంత్రం 4 గంటల వరకు. తదుపరి తైతుల, తెల్లవారుజామున 3 గంటల 46 నిమిషముల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 1 నిమిషం నుండి 9 గంటల 40 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 29 నిమిషముల నుండి 8 గంటల 21 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 37 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 42 నిమిషముల నుండి 11 గంటల 18 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుండి 4 గంటల 56 నిమిషముల వరకు. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 45 నిమిషములకు. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తులకు వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభం కనిపిస్తుంది. స్నేహితుల వలన శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వారి స్నేహితుల ద్వారా కూడా సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఇతరుల సహాయంతోనే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇతరుల యొక్క సహాయం అనేది మీకు చాలా బాగా సహకరిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్రతాలు పూజలు చేయించుకుంటారు. ఇక కుటుంబంలో ఉన్న చిక్కులు ఈరోజు సంపూర్ణంగా తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభాలనేవి ఈరోజు లభిస్తాయి. రాజకీయ రంగంలోనూ కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా లాభాలను అందుకునే అవకాశం అయితే ఈరోజు ఉంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక మీ ప్రతిభ వెలుగులోకి రావడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. అలాగే మీ యొక్క ఊహలు నిజమయ్యే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక బంధువులతో, సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక సమాచారం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తల, కళాకారుల యొక్క ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి మంచి గౌరవం అనేది దక్కుతుంది ఈరోజు. అలాగే ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే ఆర్థికంగా మరింత పురోగతిని సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఇక గృహంన సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా విజయం అనేది వరిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాల్లో ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశం అయితే కనిపిస్తుంది.
ఈరోజు వృషభ రాశి వారు మిత్రుల సహకారంతో అన్నింట పనులను పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల వల్ల కూడా లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. శుభవార్తలను వింటారు, తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మంచి వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు భాగస్వాములతో అనుకూలత అనేది ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా అనుకూలమైన స్థితులు అనేవి ఉంటాయి. విద్యా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక అనుకున్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయమే పొందుతారు. ఈరోజు వృషభ రాశి వారు తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు లోన్ల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఒక సమాచారం అందడం వలన చాలా ఆనందం పొందుతారు. అలాగే పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే భూ వివాదాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తొలగిపోయి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిభారం తగ్గడం వలన ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రోత్సాహం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. అలాగే మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారి నుండి అందిన ఒక ఆసక్తికరమైన సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు అవసరానికి ధనం అనేది చేతికందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు బాగా కలిసి వస్తాయి, లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతోనూ ఉన్నతాధికారులతోనూ సఖ్యతగా మెలిగి తమకు కావలసిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కూడా అధికంగా లభిస్తాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఇక విద్య పరిపూర్ణత అనేది లభిస్తుంది. అంటే మంచి కళాశాలలో సీట్లను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో ఉండడం వలన ఈరోజు అన్ని శుభ ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు ఎదురనేది ఉండదు. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అదనపు ఆదాయం లభించడం వలన మీరు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధి నిర్వహణలో మంచి పేరును సంపాదించుకుంటారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రశంసలు అనేవి దొరుకుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందడం వలన ఆనందంగా ఉంటారు. ఇక మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
కర్కాటక రాశి వారి రోజు చేపట్టిన పనుల్లో జాప్యం అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు శ్రమతో కూడుకున్నవిగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు కర్కాటక రాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చికాకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. అన్ని ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నవి. ఇక తమ ఆవేశం వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంత మీ సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్త వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నోరు జారడం వలన చాలా నష్టపోయే అవకాశం ఉన్నందున మాటను అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. మాట తీరు కఠినంగా ఉండడం వల్ల కూడా వివాదాలు ఏర్పడతాయి. అలాగే విద్యార్థులకు విద్యా విషయాలలో తడబాటు అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా పోగొట్టుకోవడం కానివ్వండి, దొంగిలించబడడం కానివ్వండి జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు తలపెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు అనేవి ఉంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండగా చాలా నష్టపోతారు. అలాగే ఈరోజు ఆలయ సందర్శనాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు రాక కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కొంత సామరస్యంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, చంద్రగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం, అలాగే పాల పదార్థాలను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయమై శుభవార్తను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అద్భుతమైన యోగాలు అనేవి సంప్రాప్తిస్తున్నవి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్నట్లుగా ఉద్యోగాలలో మార్పులు అనేవి జరుగుతాయి. ఇక అన్యోన్య దాంపత్యం అనేది సిద్ధిస్తుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారి రోజు ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఎవరైతే పర్మనెంట్ కాని వారు ఉన్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. విదేశాలలో ఎవరైతే విద్యా పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా నివసిస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. పంట లాభాలు కూడా వ్యవసాయదారులకు కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఎవరైతే ఉద్యోగం మార్పు కోసం చూస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది సిద్ధిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని అమలు పరుస్తారు. కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చి ప్రశంసలను కురిపిస్తారు. ఇక ఈరోజు జీవిత భాగస్వామి ద్వారా భూలాభ సూచనలు అయితే సింహరాశి వారికి కనబడుతున్నవి. కుటుంబ సభ్యుల నుండి ఈరోజు సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయటపడి మంచి లాభాలను అందుకుంటారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో ప్రమోషన్స్ పొందే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ఇక సింహరాశిలోని విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో మరింత పురోగతిని పొందుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆత్మీయుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అలాగే కన్యారాశి వారు కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కనిపిస్తుంది. నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక బంధుమిత్రులతో సమావేశాలు జరుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఈరోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారికి ప్రతి పనిలో విజయమే గోచరిస్తుంది. కుటుంబ సఖ్యత కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అన్వేషణలో పురోగతి అనేది కనిపిస్తుంది. వ్యవహార విజయం ఉంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ముఖ్యమైన వ్యక్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు అందిన ఆహ్వానాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇక మిత్రులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లావాదేవీలలో పెట్టుబడులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. అలాగే చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశం పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. కన్యా రాశిలోని మహిళలకి పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనాదాయం అనేది బాగుంది. ప్రతి పనిలోనూ విజయబాహుట ఎగురవేస్తారు. ఇక కుటుంబ అనుకూలత ఉంది. ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి బయటపడే మార్గం ఈరోజు కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో అంటే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా లాభాలను గడిస్తారు. ప్రశాంతమైన జీవనం అనేది గడుపుతారు ఈరోజు తులారాశి వారు. అలాగే పెట్టుబడులలో లాభాలను పొందుతారు. అలాగే నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అందరిలోనూ మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. అలాగే
కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా ఈరోజు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక నూతన భాగస్వాములను చేర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి వారి నుండి ప్రశంసలను పొందుతారు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే వస్తుంది ఈరోజు. ఇక విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు దక్కడంతో చాలా సంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అన్నీ నాకు తెలుసనే గుప్పలకు పోవడం వలన చాలా నష్టపోతారు. కాబట్టి గుప్పలకు పోయి తిప్పలు పడకండి. అనుకోని ఇబ్బందులు చాలా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇతరుల వలన నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరులను నమ్మే ముందు మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కోర్టు కేసులో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వెళ్తున్నారో వారు ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. మీకు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. దానివలన చాలా వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వ్యాపార నష్టం కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి పనులు ముందుకు సాగక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. బంధువులతో తగాదాలు అలా ఉంటాయి. అలాగే ఎంత కష్టించినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో కత్తి మీద సాముగా ఉంటాయి. అలాగే సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్నీ కూడా నిరాశజనకంగా గడుస్తాయి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులు ఇంటర్వ్యూలలో జాప్యం జరిగి నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక అశాంతి వెంటాడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి చేస్తుంది. కాబట్టి దేవాలయాలను సందర్శించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇలా దేవాలయాన్ని సందర్శించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ధనస్సు రాశి వారు ఈరోజు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా చిన్ననాటి మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. దూరపు బంధువులతో కలిసి పాత విషయాలను చర్చిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు.
ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు మంచి అదృష్టయోగంగా ఉంది వీరికి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు శుభవార్తలను వింటారు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుసు రాశి వారి ఈరోజు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది వీరికి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి నిర్మాణ యత్నాలలో ప్రగతి అనేది కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కీలక మార్పులు అనేవి సంభవిస్తాయి. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశిలోని విద్యార్థులకు ఆశలు చిగురిస్తాయి. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభయోగాలను కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నవి. రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు వస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం అనేది మకర రాశి వారికి దొరుకుతుంది. ఈరోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు ఈరోజు సాకారం అవుతాయి. అలాగే మకర రాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఇంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఈరోజు ఆకట్టుకుంటారు మకర రాశి వారు. మకర రాశిలోని విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇక మిత్రుల నుండి అందిన ఆహ్వానం మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక సంతానంపై పెట్టుకున్న ఆశలు అనేవి ఈరోజు మకర రాశి వారికి ఫలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక నూతన భాగస్వాములు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము కోరుకున్న మార్పులు అనేది ఈరోజు జరుగుతుంది. ఇక తమ సమర్థతను చాటుకుంటారు. ఈరోజు రాజకీయ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో సఖ్యత వలన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు మంచి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తారు.
మంచి నిర్ణయాలు చేస్తారు. అలాగే పెద్దలను గౌరవించడం వలన చాలా లాభాలను గడిస్తారు. అందరితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా మార్చుకోగలుగుతారు ఈరోజు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పర్మనెంట్ కాని వారికి ఈరోజు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. అలాగే పెట్టుబడులలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశిలోని రాజకీయ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు నూతన గృహయోగం కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు అన్ని కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు ఒత్తిడిలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకునే వ్యవహార నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంతగా కలిసి రాకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది లభించదు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులకు కూడా విద్యా విషయంలో, అవకాశ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టపోయే అవకాశం ఉంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఆర్థిక నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి. అలాగే ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలైతే లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు నష్టపోతారు. కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆస్తి పంపకాలలో ఎవరికైతే జరుగుతున్నాయో వారు కొంత నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారి యొక్క తల్లిగారి అనారోగ్యం ఎక్కువగా బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వైద్య సంప్రదింపులు చేయడం అనేది తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారు ముఖ్యంగా మౌనంగా ఉండడం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి కొంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇంకా విదేశీయానాలు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఎవరైతే విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నారో వారు కొంత వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు మీనరాశి వారు బంధువుల ద్వారా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వారితో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. పనులన్నింటిలో కూడా ఆటంకాలే ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఎవరిని నమ్మే విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించండి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు దక్కక కొంత ఇబ్బంది పడతారు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకు కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కొంత ప్రశాంతంగా ఉండాల్సిందే. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు
లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే బుధగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇక పాల పదార్థాలను దానం చేయండి. ఇలా దానం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.